Unfold. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय जवान जय किसान, जय जवान जय किसान। हरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा शान न इसकी जाने पाए चाहे जान भले ही जाए विश्व विजयी करके दिखलाए तब हो ये प्राणपूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा झंडा ऊंचा। भारत माता की जय। ముందుగా ఈరోజు మన యొక్క ప్రజాస్వామ్య భారతదేశంలో జరిపేటటువంటి పెద్ద పండుగలలో 15 ఆగస్టు 26 జనవరి ఈరోజు 26 జనవరి అంటే మన యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకొని మన యొక్క పరిపాలన మనమే సాగించుకున్నటువంటి ఈ యొక్క శుభదినం 1950 జనవరి 26 నుండి మన పరిపాలన మన చేతుల్లోకి వచ్చింది. అంతకంటే ముందు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని గురించి దాదాపుగా 200 సంవత్సరాల పోరాటం, ఎందరో త్యాగదనుల యొక్క బలిదానాలు, ఎందరో మన యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క పోరాటాలు, ఇవన్నీ కూడా మన యొక్క దేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం. దీనికోసం ఎంతోమంది బలిదానాలు చేసినటువంటి ఎందరో మహానుభావులందరికీ కూడా వందనాలు. ఈరోజు మన భారతదేశం చాలా ముందుకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు వెళ్తూ ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా, ఆర్థికవంతమైన దేశంగా ముందుకు సాగడానికి ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా ఎంతో పోరాటం చేస్తున్నారు, ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ యొక్క పోరాటాల యొక్క త్యాగదనుల యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా భావితరాల వారు కొనసాగించి ప్రపంచంలోనే భారతదేశము ఒక గొప్ప దేశంగా సరిపొందడానికి, ఆ విధంగా ముందుకు పోవడానికి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళినట్టయితే మన దేశం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మన యొక్క అఖిల పద్మశాలి సమాజం భివండి కూడా గత 100 సంవత్సరాల నుండి మన యొక్క భివండిలో మన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, పద్మకీర్తిని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నది. ఆ తరం నుండి నేటి వరకు కూడా మన వాళ్ళు ఎంతోమంది మన యొక్క పద్మభక్తిని, మన యొక్క కులభక్తిని చాటుతూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మన ఈ యొక్క పద్మశాలి సమాజం ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా యువకుల పాత్ర కూడా ఎంతో అవసరం. మన యొక్క యువకులు ఎంతో శ్రమతోని, అదేవిధంగా ఎంతో గొప్ప సంస్కారం, గొప్ప చదువుతో ముందుకు వెళ్తూ, ముఖ్యంగా చెప్పాలంటే భివండిలో పద్మశాలి బిడ్డలు అంటే ఒక చక్కటి ఒక గౌరవం ఏర్పరిచినారు మన యొక్క యువకులు. అదేవిధంగా మనం ముందుకు వెళ్దాం.
మన యొక్క హాల్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ ఫ్లోర్ కూడా అతి తొందరలో ప్రారంభించి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి మొత్తం కమిటీ సమాజ బాంధవులందరూ కూడా కృషి చేస్తున్నారు. అతి త్వరలో ఈ యొక్క లిఫ్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. ఈ విధంగా మన యొక్క పద్మశాలి ఐక్యతను ముందుకు సాగుతూ మన గౌరవాన్ని పెంచుకోవడానికి కృషి చేద్దాం. మరొకసారి మన యొక్క సమాజ బాంధవులు, ఇటువంటి ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా నా తరపున, అఖిల పద్మశాలి సమాజం దేవుడి తరపున స్వాతంత్ర అదేవిధంగా మన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్, జై మార్కండేయ.